హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నవోదయ స్కూల్స్ కి సంబంధించి చాలా మంది పేరెంట్స్ కున్న ఒక డౌట్ ని అయితే క్లారిఫై చేసుకుందాము. సో ఆ డౌట్ ఏంటంటే, సార్ మా పిల్లలు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో చదువుతున్నారు సార్. ఇక్కడ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు. కాసేపు దాన్ని పక్కన పెట్టండి. నేనే చెప్తున్నాను కదా, అది గవర్నమెంట్ స్కూల్ అయినా నో ఇష్యూ, ప్రైవేట్ స్కూల్ అయినా సరే నో ఇష్యూ. బట్ డౌట్ ఏంటంటే, సార్ మా పిల్లలు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో చదువుతున్నారు సార్. మేము ఒకవేళ నవోదయకి అప్లై చేసి నవోదయ ఎగ్జామ్ రాస్తే నవోదయ స్కూల్లో మా పిల్లలకు సీట్ వస్తుందా రాదని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి నా సమాధానం ఏంటంటే, సీట్ కన్ఫర్మ్ గా వస్తుందండి. సో ఎవరైతే అర్బన్ కేటగిరీ కింద ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళకి కూడా సీట్ అనేది వస్తుంది. కానీ సీట్ రావడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఇక జాగ్రత్తగా వినండి, నేను రాదు అని చెప్పట్లేదు. సో అర్బన్ కేటగిరీ కింద ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి సీట్ రాదు అని చెప్పట్లేదు. సీట్ రావడం అనేది చాలా అంటే చాలా కష్టం అని చెప్తాను. సో ఎందుకు కష్టం అంటే, రూరల్ ఏరియా స్టూడెంట్స్ తో కంపేర్ చేసుకుంటే అర్బన్ ఏరియా స్టూడెంట్స్ కి సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. సో సీట్లు తక్కువ ఉండడం వల్ల మన పిల్లలు ఎగ్జామ్ ఎంత బాగా రాసినా కొన్ని సార్లు మనకి సీట్ రాకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకు నవోదయ ఎగ్జామ్ అనేది 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. సో 100 మార్క్స్ కి ఒక్కొక్కసారి మన పిల్లలు 95, 96 తెచ్చుకున్న సమ్ కేసెస్ మనకి అర్బన్ ఏరియాలో మనకి కేటగిరీలో మనం సెలెక్ట్ కాము. సో ఎందుకంటే సీట్లు చాలా తక్కువ ఉంటుంది. మీరు అనుకోవచ్చు, సార్ 100కి 95, 96 అంటే మంచి స్కోరే కదా. నిజమే, మంచి స్కోరే. సో మంచి స్కోర్ వచ్చినా మనకు లాభం లేదు, ఎందుకంటే సీట్లు ఎక్కువ ఉండాలి కదా. సో అకార్డింగ్ టు నవోదయ రిజర్వేషన్, సో నవోదయ రిజర్వేషన్ ప్రకారం మనకి రూరల్ ఏరియా స్టూడెంట్స్ కి ఎక్కువ సీట్లు కేటాయించారు. బట్ అర్బన్ ఏరియాలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటారో వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ కేటాయించారు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ఓన్లీ ఈ రీజన్ వల్ల మన పిల్లలు ఎగ్జామ్ ఎంత బాగా రాసినా, ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మాది ఏలూరు, అలాగే మాది ఏలూరు అర్బన్ కింద వస్తుంది, అర్బన్. సో లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్ ఒకరు ఎగ్జామ్ రాశారు. రాస్తే ఆ స్టూడెంట్ కి 100కి 95 వచ్చినాయి. సో 195 అంటే ఏంటి, అవి మంచి మార్క్సే కదా. సో అంత మార్క్స్ వచ్చిన 95 వచ్చినా సరే మా స్టూడెంట్ కి అయితే మాత్రం సీట్ రాలేదు. సింపుల్ రీజన్, ఆ అబ్బాయి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదా? ఎస్, బాగా రాశాడు. ఎందుకు? 100కి 95 అంటే బాగా రాసినట్టు. నేను కోచింగ్ సరిగ్గా ఇవ్వలేదా? 95 మార్క్స్ వచ్చాయంటే కోచింగ్ బాగా ఇచ్చినట్టు కదా. అయితే ఈ 2 రోజులు సరిపోవు, అక్కడ సీట్లు కూడా ఉండాలి కదా. సో మనకి అర్బన్ లో సీట్లు తక్కువ ఉండడం వల్ల, ఓన్లీ ఒక్క రీజన్ వల్ల అర్బన్ కేటగిరీ కింద ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి సీట్లు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. బట్ కన్ఫర్మ్ గా వస్తుంది. మీరు బాగా రాస్తే మాత్రము కన్ఫర్మ్ గా వస్తుంది. నేను ఒకటే చెప్తాను, రాదు అని చెప్పట్లేదు, సీట్ రావడం కష్టము. సో దీని గురించి మనం ఒక సినారియో అర్థం చేసుకుందాం. అది ఏంటంటే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మనందరికీ తెలిసింది ఏంటి, ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక నవోదయ స్కూల్ ఉంటుంది. ఎస్, అలాగే నవోదయ స్కూల్ అడ్మిషన్స్ మనకి అయితే 6th క్లాస్ అడ్మిషన్ ఉంటుంది, లేదు అంటే 9th క్లాస్ అడ్మిషన్ ఉంటుంది. ఈ 2 పాయింట్లు అందరికీ తెలుస్తుంది కదా. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, చాలా ఇన్స్టిట్యూట్ లో కూడా ఈ పాయింట్ చెప్పరు. ఈ పాయింట్ చెప్పకుండా అర్బన్ ఏరియా స్టూడెంట్స్ కూడా జాయిన్ చేసుకుంటారు. బట్ అలా చేయకూడదు. ఎందుకంటే ముందు మనం ఏం చేయాలి, వచ్చిన పేరెంట్స్ చెప్పాలి. ఏమని చెప్పాలి, బాబు అర్బన్ ఏరియాలో సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటది. ఇంకా చెప్పాలంటే 100కు 90, 96 వచ్చినా సరే ఒక్కోసారి మనకి సీట్ రాకపోవచ్చు. మీకు అదంతా ఓకే అనుకుంటే జాయిన్ చేయండి అని చెప్పాలి. అలాగే ఇంకో విషయం చెప్తాను, కోచింగ్ తీసుకున్నంత మాత్రం అర్బన్ ఏరియా స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసినంత మాత్రం నష్టమే లేదు. ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది. సీట్ వచ్చినా రాకపోయినా సరే నాలెడ్జ్ వస్తుంది. నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ ని అదే చెప్తాను, మీరేం వరి అవ్వద్దని, సీట్లు తక్కువని చెప్పి మనం ఏం వరి అవ్వకూడదు. మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే ఒకవేళ సీట్ రాకపోయినా మన నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. నాలెడ్జ్ అనేది ఎప్పటికీ వేస్ట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది డిసప్పాయింట్ అవుతారు, సార్ మీరే చెప్తున్నారు కదా అర్బన్ ఏరియా స్టూడెంట్స్ కి సీట్లు చాలా తక్కువ అని చెప్పి, మరి మాకు రావు కదా సార్ అంటే, మీరు ఎప్పుడు కూడా సీట్ల పాయింట్ ఆఫ్ లో చూసుకోవద్దు పిల్లల్ని, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో చూసుకోండి. వాళ్ళకి నాలెడ్జ్ ఎంత బాగా ఇవ్వగలిగితే, ఒకవేళ ఇప్పుడు నవోదయ మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్, లేకపోతే ఆపై ఇయర్, లేకపోతే ఇంకొక వాళ్ళు 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉంటూ నాలెడ్జ్ ఇస్తే మనం దీనికన్నా మంచి స్కూల్లో సెటిల్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఎప్పటికీ బేస్ట్ అవ్వదు. క్లియరా? కాకపోతే సీట్లు రావడం అనేది కొంచెం కష్టం అర్బన్ ఏరియా స్టూడెంట్స్ కి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి నవోదయ 6th క్లాస్ కి వచ్చి టోటల్ గా ఒక 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లలో 75% సీట్లనేమో రూరల్ ఏరియా వాళ్ళకి ఇస్తారు. తర్వాత 25% సీట్లేమో అర్బన్ ప్లస్ రూరల్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. 80 సీట్లలో 6th క్లాస్ 80 సీట్లు ఉంటాయండి. 80 సీట్లలో 60 సీట్లేమో రూరల్ ఏరియా స్టూడెంట్స్ కి ఇస్తారు. సార్ అసలు రూరల్ ఏరియా అంటే ఏంటి సార్? ఈ రూరల్, ఈ అర్బన్ ఏరియా, ఈ 2 టర్మ్స్ కూడా మనకి నవోదయ పాయింట్ ఆఫ్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా తెలియకపోతే చెప్తాను, జాగ్రత్తగా అండి. రూరల్ అంటే ఏమి లేదండి, ఎవరైతే విలేజెస్ లో చదువుకుంటారో, పల్లెటూరులో చదువుతారో, సో గ్రామాల్లో చదువుకుంటారో,
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 క్లాసులు ఆ 3 తరగతులు కూడా మనకి విలేజ్ లో చదువుకోవాలి. అంటే మీకు చెప్పే కదా గ్రామాలు, పల్లెటూర్లు ఇవన్నమాట. ఇవన్నీ కూడా మనకి రూరల్ కింద వస్తది. సో ఎవరు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చదువుతారో వాళ్ళందరూ కూడా మనకి రూరల్ ఏరియా స్టూడెంట్స్ అవుతారు. ఈ రూరల్ ఏరియా స్టూడెంట్స్ కి ఏకంగా 60 సీట్లు ఉంటాయి. ఇదిగోండి మళ్ళీ 60లో ఏంటి ఓబీసీ వాళ్ళకి కేటగిరీ ఓబీసీ వాళ్ళకి ఇస్తారు, ఎస్సీ వాళ్ళకి ఇస్తారు, ఎస్టీ వాళ్ళకి అంత రిజర్వేషన్ ప్రకారం ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి 80లో 60 సీట్స్ వచ్చి మనకి ఓన్లీ రూరల్ ఏరియా స్టూడెంట్స్ కి మాత్రమే వస్తుంది. ఇంకా మీకు పాయింట్ చెప్పినాం, మీరు ఒకవేళ రూరల్ ఏరియా స్టూడెంట్స్ అయితే మాత్రం అన్ని డిస్ట్రిక్ట్లు కాదు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్ లో జరిగే చెప్తాను. కొన్ని డిస్ట్రిక్ట్ లో రూరల్ ఏరియా స్టూడెంట్స్ కి అంత కాంపిటీషన్ ఉండదండి. సో ఒక్కొక్కసారి మీరు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే చూడండి బిలో యావరేజ్ స్టూడెంట్ అయ్యి మీరు రూరల్ అయితే మాత్రం మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి అర్బన్ లో అందరికి 95, 96 వచ్చినా సరే సీట్ రాకపోవచ్చు అని చెప్తున్నాను. అలాంటి రూరల్ వాళ్ళకి బిలో యావరేజ్ స్టూడెంట్ అయిన కూడా మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడంటే వాళ్ళకి 60 సీట్లు ఉంటాయి, అర్బన్ వాళ్ళకి వచ్చేమో 20 సీట్లు, అంతే రీజన్, అంత మించి ఏమి లేదు. అయితే ఇక్కడ చూడండి 80లో ఒక 60 సీట్లు ఏమో రూరల్ వాళ్ళకి ఇస్తారు, ఇక్కడ బాగుంది. బట్ రిమైనింగ్ 20 సీట్లు ఏమో అర్బన్ వాళ్ళకి ఇచ్చారంటే అర్బన్ వాళ్ళకి ఇవ్వలేదండి. ఇదిగోండి రిమైనింగ్ 20 సీట్లు మళ్ళీ ఏంటి అర్బన్ వాళ్ళకి పోటీ పడొచ్చు, రూరల్ వాళ్ళు కూడా పోటీ పడొచ్చు. వరంగా చెప్పండి 80 సీట్లు రూరల్ వాళ్ళకి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 60 రూరల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు 20 ఎవరికి ఇవ్వాలి, అర్బన్ వాళ్ళకి ఇవ్వాలి. అయితే అలాగే ఇవ్వలేదు. ఇది ఏంటంటే మనకి ఓపెన్ లో పెట్టేశారు. ఓపెన్ అంటే ఏంటి అర్బన్ వాళ్ళు పోటీ పడొచ్చు, రూరల్ వాళ్ళు పోటీ పడొచ్చు. సో ఇక్కడ ఉన్న 20 సీట్ల గురించి మన పిల్లలు ఎవరైతే అర్బన్ కేటగిరీ ఉంటే వాళ్ళు పోటీ పడుతున్నారు. సో అర్బన్ లో కూడా అర్బన్ వాళ్ళకి అర్బన్ పోటీ కాదు, మళ్ళీ రూరల్ వాళ్ళు కూడా పోటీ కింద వస్తారు. సో ఇదే పాయింట్ మనకి ఎవ్రీ ఇయర్ ఇచ్చే నవోదయ నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. చూడండి కావాలంటే అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, ఇదిగోండి అట్లీస్ట్ 75% ఆఫ్ ద సీట్స్ 75 అంటే 80లో 75% అంటే 60 సీట్స్ అని. ఇదిగోండి అట్లీస్ట్ 75% ఆఫ్ ద సీట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆర్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ప్రొవిజనల్ సెక్టర్ ఫర్ రూరల్ ఏరియా. ఇదిగోండి రూరల్ ఏరియా వాళ్ళకి మేము ఇచ్చేస్తాం, ఫిల్ చేస్తాం అంటారు. పోనీ ఇంకెంత ఉంటే ఇంకో 25% సీట్స్ ఉంటాయి, 25% అంటే 20 సీట్స్ ఉంటాయి. ఇక్కడ 20 ద రిమైనింగ్ సీట్స్ అంటే రిమైనింగ్ అంటే ఇంకో 20 సీట్స్ కదా. ఆ రిమైనింగ్ సీట్స్ ఆర్ ఓపెన్. ఓపెన్ అంటే ఏంటి రూరల్ వాళ్ళు పోటీ పడతారు, అర్బన్ వాళ్ళు కూడా పోటీ పడతారు. సో ఇక ద రిమైనింగ్ సీట్స్ ఆర్ ఓపెన్ విచ్ విల్ బి ఫిల్డ్ ఫ్రమ్ గుడ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా క్యాండిడేట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్. సో అర్థమైంది కదండి. సో మీలో ఎవరైనా సరే అర్బన్ కేటగిరీ కింద అప్లై చేస్తే మాత్రం ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. మోర్ ఓవర్ మన పిల్లలు సీట్ కొట్టే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మీ పిల్లలు టాలెంటెడ్ కాదని కాదు ఏంటండి, మీ పిల్లలు వాళ్ళ టాలెంట్ కాదు, సరిగ్గా చదవని రీజన్ కాదు, సీట్లు ఉండడమే మనకి తక్కువ ఉంటాయి. సో ఆ రీజన్ వల్ల మన పిల్లలు అర్బన్ ఏరియా కింద సీట్లు కొట్టే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకోండి. మీరు నా కోచింగ్ సెంటర్ అనే కాదు, మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఓకే సార్ ఏం చెప్పారు, మన వాళ్ళు ఒకవేళ అర్బన్ కింద అయితే మాత్రం అర్బన్ కేటగిరీ కింద అయితే మాత్రం సీట్లు తక్కువ ఉంటాయి. ఒక్కోసారి 100కు 90, 96 వచ్చినా సరే మార్కులు రాకపోవచ్చు. అయితే మీరు ఎగ్జామ్ రాసి ఆ రిజల్ట్ గురించి మర్చిపోండి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ మన వాళ్ళు సెలెక్ట్ అయితే అప్పుడు ఆనందపడండి. అంతేగాని ఎగ్జామ్ రాసేసి మా పిల్లోడు బాగా పెట్టాడు 95 పెట్టాడు 96 పెట్టాడు అని చెప్పి మీరు రిజల్ట్ కోసం దాని మీద మీరు హోప్స్ పెట్టుకోవద్దు. సమ్ కేసెస్ రాకపోవచ్చు. సో మీరు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి దాని గురించి ఎగ్జామ్ రాసి మర్చిపోండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మీరే చెప్తున్నారు సీట్లు తక్కువ అంటున్నారు, అలాగే అక్కడ ఉన్న 20 సీట్లకు కూడా రూరల్ అర్బన్ వాళ్ళు ఇద్దరు పోటీ పడతారు అంటున్నారు. ఈ విధంగా సీట్లు రావు కదా సార్ అంటే సీట్లు రావని కాదు, ఛాన్సెస్ తక్కువ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నా సరే ఓకేనా, ఆ నాలెడ్జ్ అనేది వేస్ట్ కాదు. ఎప్పుడు కూడా మనం సీట్లనే ప్రయారిటీ కింద తీసుకోకూడదు, నాలెడ్జ్ ని కూడా ప్రయారిటీ కింద తీసుకోవాలి. అదే నాలెడ్జ్ ఉంటే రేపన్న రోజు నవోదయ కాదు, నవోదయ కానీ 10 times బెటర్ ఉన్న స్కూల్లో సీట్ కొడతారు. ఇది మైండ్ లో పెట్టుకోండి ఓకేనా. సో అర్థమైంది కదండి. సో మన ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, అర్బన్ ఏరియా ఆర్ అర్బన్ కేటగిరీ కింద ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ నవోదయ ఎగ్జామ్ రాస్తే సీట్ రావడం అనేది ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఇంపాసిబుల్ అయితే కాదు, వస్తాయి, కన్ఫర్మ్ గా వస్తుంది, కానీ ఛాన్సెస్ తక్కువ. రూరల్ ఏరియా స్టూడెంట్స్ అనుకోండి పండగ చేసుకోవచ్చు, ఎందుకంటే అర్బన్ ఏరియా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రూరల్ ఏరియా కట్ ఆఫ్స్ కానీ మార్క్స్ కానీ చాలా తక్కువ ఉంటది. ఇంకా చెప్తున్నాను, ఇది ఎవరు చెప్పరు బట్ నేను చెప్తున్నాను, బిలో యావరేజ్ స్టూడెంట్ తో కూడా మనం ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్ తో కూడా మనం రూరల్ ఏరియా నుండి మనం అప్లై చేయించి మనం సీట్ కొట్టించవచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సరే ఇందా నుంచి ఒకటే చెప్తున్నారు రూరల్ ఏరియాలో సీట్లు ఎక్కువ, రూరల్ ఏరియాలో సీట్లు ఎక్కువ అని చెప్పి అందరూ అప్లై చేసేయచ్చా సార్? లేదండి, రూల్స్ ఉన్నాయి. 3rd, 4th, 5th ఈ 3 క్లాసెస్ కూడా మనకి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో మాత్రమే చదవాలి. రూరల్ అని చెప్పాను కదా, విలేజెస్ గుర్తుపెట్టుకోండి.
మనకి పంచాయతీలు కూడా విలేజ్ల కింద వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనకు నచ్చినట్టుగా మనం అప్లై చేసేటప్పుడు అర్బన్ అర్బన్ అని చెప్పి కాకుండా రూరల్ అని చెప్పి అప్లై చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. అక్కడ మళ్ళీ మనం చూపించాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్‌లో మా పిల్లలు చదివారని చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం చూపించుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు కొంచెం ఇంటెలిజెన్స్ ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి సార్ ఎలాగో చెప్పాడు కదా! రూరల్ ఏరియా వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ, సీట్లు ఎక్కువ, అలాగే సీట్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటది కదా! అని చెప్పారు కదని అప్లికేషన్ మనకు ఓపెన్ అయిన తర్వాత అక్కడ లొకేషన్ దగ్గర మీరు అర్బన్ కాకుండా రూరల్ అని పెట్టారనుకోండి, సర్టిఫికేట్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. సో అదంతా చేయకండి. మీరు ఒకవేళ రూరల్ అయితే రూరల్ అని పెట్టుకోండి. అర్బన్ అయితే అర్బన్ పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఒకవేళ ఫ్రాడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో దొరికిపోతారు. సో అలాంటి తప్పు అయితే చేయకండి. సో అర్థమైంది కదండీ! ఇదండి వీడియో. ఈ వీడియో అందరికి అర్థమైంది చెప్పనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.